అదే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపమం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే. ఈ యొక్క శ్లోకం చిన్నదే, కానీ ఈ యొక్క మనం వెలిగిస్తున్నట్టు ఈ దీపాలలో ఎంతో మహిమ దాగి ఉంది. అంటే మనం వెలిగిస్తున్న ఈ దీపమే ఒక పరబ్రహ్మ స్వరూపంగా కొలుస్తాం. మనం వెలిగిస్తున్న దీపాన్నే మన ముందు, మన వెనక, మన యొక్క సమాజంలో ఉన్న అనేక చీకట్లను పారద్రోలడానికి వెలుగు రూపంలో మనం ఈ దీపాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా మన ముందునంటే అనేక సమస్యలకు ఆ సమస్యలను విచ్ఛిన్నం చేసి విజయపథంలో నడవడానికి ఈ దీపాన్ని అన్ని రకాలుగా సాధ్యమయ్యే విధంగా మనం ఉపయోగించుకుంటాం. అదేవిధంగా చివరిగా ఈ దీపాన్ని మనం లక్ష్మీదేవితోని పాటు కొలుచుకుంటూ చివరికి ఒక నమస్కారం చేస్తాం. ఈ దీపంలో ఇంత మహిమ ఉన్నప్పటికీ ఇవాళ దీపం వెలిగించడమే ఒక పరమావధిగా భావిస్తూ ఇవాళ దేశం మొత్తం మీద కూడా కార్తీక మాస మహోత్సవాలు జరుపుకుంటూ ఇవాళ సమాజాన్ని మొత్తం ఏకత్రాటిపై నిలుపుతున్నటువంటి ఈ యొక్క కార్తీక మాసం మనందరికీ అభినందనీయం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గత 13 సంవత్సరాలుగా అప్రతిహతంగా నిర్వహిస్తూ మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ కూర్చుని గడిపిన 3-4 గంటల పాటు భక్తి మన మదిలో నిలుచుకొని ఈ యొక్క భక్తి కార్యక్రమాన్ని మన మనసులో నిలిచిపోయే విధంగా శాశ్వతంగా నిలపడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి కూడా మరోసారి అభినందన తెలుపుకుంటూ, ఈ విధమైనటువంటి కార్యక్రమం మనం దేశం మొత్తం మీద కూడా అనేక సందర్భాల్లో చూస్తుంటాం. కాబట్టి ఈ కార్తీక మాస మహోత్సవంలో సమాజం మొత్తటిని మీకు అందరికీ తెలుసు, బాల గంగాధర్ తిలక్ స్వాతంత్ర పోరాటంలో అనేక రకాల ఆలోచనలతోని ఎవరి దారిలో వాళ్ళు పోతున్న శుభ సందర్భంలో ఈ సమాజం మొత్తాన్ని ఏకత్రాటిపై నిలపడానికి తీసుకొచ్చినటువంటి గణేష్ ఉత్సవ సమితి, గణేష్ పండుగలను స్టార్ట్ చేసింది శ్రీ బాలగంగాధర్ తిలక్. అదేవిధంగా భారతీయ సంస్కృతి, భక్తి, భారతదేశం ఇవన్నీ ఒకే తాటి మీద ఉంటాయి, మమేకమై ఉంటాయి. దీంట్లో ఏది కూడా విడగొట్టలేం. అందుకనే భారతదేశపు మానబిందువులుగా మనం కొన్ని చెప్పుకుంటాం. ఏమిటా మానబిందువులు? బడి, గుడి, స్త్రీ, గోమాత, అదేవిధంగా తులసి. ఈ మానబిందువులను మనం నిత్యం పూజిస్తూ ఈ మానబిందువుల యొక్క ప్రేరణతోని ఇవాళ దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా మనం